ఇండియాలో మొట్టమొదట ఉరి తీయబడి వ్యక్తి ఎవరు మీకు తెలుసా? రాజులు రాజ్యాల కాలంలో కాకుండా ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వారి సమయంలో ఈ సంఘటన జరిగింది. 1755 ఆగస్టు 5వ తారీఖున ఒక వ్యక్తి ఉరి తీయబడ్డాడు. అతని పేరు నందకుమార్. అతన్ని మహారాజా నందకుమార్ అంటారు. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే బ్రిటిష్ పరిపాలనకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఆ కంపెనీ తాలూకు ఉద్యోగస్తుడే. బర్ద్వాను, నదియా, హుగ్లీ అనే 3 జిల్లాలలో పన్నులు వసూలు చేసే అధికారి అతను. బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ హెడ్. అతను కరప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడని, డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి బెంగాల్ సుప్రీం కౌన్సిల్లో సాక్ష్యాధారాలతో సహా, అంటే ఒక చిన్న గుమస్తా ప్రధానమంత్రికి అగెనిస్ట్ గా కేసు వేసినట్టు ఇతను వెళ్ళి సుప్రీం కౌన్సిల్లో కేసు వేశాడు. వారన్ హేస్టింగ్స్కి మండిపోయింది. వెంటనే ఒక దొంగ ఫోర్జరీ కేసు బనాయించి ఇతని మీద ఒక ట్రయల్ రన్ చేసి కలకత్తా నగరంలో బహిరంగంగా ఉరి తీశారు. ప్రజలందరికీ భయం వేయడం కోసం బహిరంగంగా. ఇది మొట్టమొదటి ఉరి. ఈ శిక్షని జుడిషియల్ మర్డర్ అని హిస్టరీలో అభివర్ణిస్తారు. ఇటువంటిదే రెండో ఉరి శిక్ష వీరపాండ్య కట్టబొమ్మన్. అతను పంచాలి కురిచి అనే ఒక ప్రావిన్స్కి తమిళనాడులో ఒక చిన్న సైజు రాజు, ట్యాక్స్ కలెక్ట్ చేసే ఉద్యోగం అతను. బ్రిటిష్ వారి పన్ను విధానానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. పన్నులు కట్టడం ఆపేశాడు, మిగతా వాళ్ళతో కూడా ఆపించేశాడు. అతన్ని బ్రిటిష్ వారు దొంగతనంగా పట్టుకుని 15 రోజులు ట్రయల్ చేసి అతన్ని కూడా ఒక వేప చెట్టుకి బహిరంగంగా ఉరి తీశారు. ఇది రెండవ ఉరి. ఇది అక్టోబర్ 16, 1799 జరిగింది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాణి చేతుల్లోకి భారతదేశం వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత మొదటి ఉరి శిక్ష గురించి చెప్తాను. ఒక జడ్జిమెంట్ జరుగుతోంది. ఒక 18 సంవత్సరాల కుర్రాడు బోన్లో నిలబడి ఉన్నాడు ధైర్యంగా. 18 సంవత్సరాల కుర్రాడు. జడ్జి ఇతన్ని చనిపోయే వరకు ఉరి తీయండి అని ఒక శిక్ష వేశాడు, ఆర్డర్ వేశాడు. ఈ అబ్బాయి నవ్వుతున్నాడు. జడ్జికి ఏమనుకున్నాడంటే ఇతనికి అర్థం కాలేదేమో, ఏం శిక్ష చేసామో ఇంగ్లీష్లో చెప్పాం కదా అని. ఏమయ్యా నీకు ఏ శిక్ష వేసినా అర్థమైందా అని అడిగాడు. ఐ అండర్స్టూడ్, ఐఎమ్ గోయింగ్ టు బి హ్యాంగ్డ్ అన్నాడు ఆ కుర్రాడు నవ్వుతూ. అని మీకు కొంచెం సమయం ఉంటే బాంబులు ఎలా తయారు చేయాలో మీకు నేర్పిస్తాను జడ్జి గారు అని విలాసంగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడి పేరు ఖుదీరామ్ బోస్. బెంగాల్లో మెడ్నపూర్ జిల్లాలో ఒక తహసీల్దార్ కడుపును పుట్టాడు. వాళ్ళ నాన్న బ్రిటిష్ సామ్రాజ్యంలో తహసీల్దార్, డబ్బున్నవాడు. 15 ఏళ్లకే దేశం గురించి, స్వాతంత్రం గురించి విపరీతమైన ఆలోచనలు వచ్చావు ఆ కుర్రాడికి. బ్రిటిష్కి ఎగెనిస్ట్ గా స్కూల్ తరపున ప్యాంప్లెట్లు పంచిపెట్టేవాడు. అటువంటి కుర్రాడు అనుశీలన సమితి అనే ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్లో మెంబర్గా చేరిపోయాడు తన 16వ ఏట. జస్ట్ 16 years old బాయ్. ఆ అబ్బాయి పేరు ఖుదీరామ్ బోస్. అప్పుడు ముజఫర్ నగర్ అనే ఒక ప్రాంతంలో ఒక జడ్జి ఉండేవాడు. అతని పేరు డగ్లస్ కింగ్ఫోర్డ్. ఈ కింగ్ఫోర్డ్ యొక్క లక్షణం ఏంటంటే భారతీయులందరినీ చులకనగా చూడడం, చిన్న చిన్న కేసుల్లో కూడా రిగరస్ పనిష్మెంట్స్ వేయడం, కొరడా దెబ్బలు కొట్టించడం. ఒకరోజు ఒక అతి చిన్న పిల్లాడు, 14 సంవత్సరాల పసిబాలుడి మీద 1000 కొరడా దెబ్బలు శిక్ష వేశాడు అతను, ఈ జడ్జి డగ్లస్ కింగ్ఫోర్డ్. అతన్ని ఒక రాక్షసుడిగా చూడడం మొదలుపెట్టింది బెంగాల్ పరగణ అంతా. తర్వాత జుగాంతర్ అనే ఒక బెంగాల్ పత్రిక ఎడిటర్ని దారుణంగా హింసించి రకరకాల జైలు శిక్షలకు గురి చేశాడు. అదేవిధంగా దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎవరైనా ఒక మాట ఎత్తితే వాళ్ళకి విపరీతంగా శిక్షలు వేయడం, వాళ్ళందరినీ హింసించడమే పనిగా పెట్టుకున్న ఒక దుర్మార్గపు జడ్జి డగ్లస్ కింగ్ఫోర్డ్. అనుశీలన సమితి చంపేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక మీటింగ్ పెట్టారు అర్ధరాత్రి ముజఫర్ నగర్ పరగణాలో. ఎవరు చంపుతారంటే ఈ 16 ఏళ్ల కుర్రాడు, 17 ఏళ్ల కుర్రాడు నేను చంపుతానంటూ చెయ్యెత్తి ముందుకు వచ్చాడు ఖుదీరామ్ బోస్. అతనికి ప్రఫుల్ల చాకి అని ఇంకో కుర్రాడిని సహాయం ఇచ్చి మీ ఇద్దరు కలిపి డగ్లస్ కింగ్ఫోర్డ్ని చంపేయాలి అని ఒక ఆర్డర్ వేసింది అనుశీలన సమితి. తర్వాత బాంబు మేకింగ్ కోసం ఒక ఆయన ఎవరినో యూరోప్ పంపించి బాంబులు తయారు చేయడం నేర్పించి, ఇంకొక బోసునో చటర్జీనో అతన్ని వెనక్కి రప్పించి ఒక బాంబు తయారు చేయించారు. ఆ రోజు ఏప్రిల్ నెల యూరోపియన్ క్లబ్ దగ్గర, ముజఫర్ నగర్లో యూరోపియన్ క్లబ్ దగ్గర ఈ జడ్జి డగ్లస్ కింగ్ఫోర్డ్, వాళ్ళ భార్య, ఇంకో బ్యారిస్టర్ భార్య, కెనడియన్ ఇంకొక బ్యారిస్టర్ భార్య, వాళ్ళ పిల్లలందరూ గోల్ఫ్ ఆడుకోవడానికి వచ్చారు. ఆ సమయానికి వీళ్ళందరూ రెక్కి నిర్వహించారు. అంతకుముందు ఒక బుక్ బాంబు ద్వారా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు ఈ పిల్లలిద్దరు.
ఒక బుక్ బాంబ్ పెట్టి పంపించారు, అది పేలలేదు. సో ఈ రోజు ఎలాగో అలా చంపాలని ఖుదీరాం బోసు ప్రఫుల్ల చాకి నడుం బిగించి మెల్లిగా ఆ పల్లకీలు వెళ్తున్నాయి, పల్లకీలో తీసుకెళ్తారు వీళ్ళని. యూరోపియన్ క్లబ్ నుంచి బయటకు వచ్చారు. మొదటి పల్లకి, రెండో పల్లకి, మూడో పల్లకి. రెండో పల్లకీలో ఈ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ ఆయన భార్య కూర్చుని ఉన్నారు. వీళ్ళిద్దరూ అతిపెద్ద బాంబు ఒకటి విసిరేశారు వాళ్ళ మీద. విసిరిస్తే ఆ బాంబు తగిలి ఆ పల్లకి ముక్కలు ముక్కలు అయిపోయింది. సరే చనిపోయింది కింగ్స్ఫోర్డ్ అని వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళారు పాపం చూడడానికి. చూస్తే కింగ్స్ఫోర్డ్ ముందు పల్లకీలో ఉన్నాడు. ఈ పల్లకీలో కెనడీ తాలూకు భార్య, అతని కూతురు ఉండి ఇన్నోసెంట్ 2 బ్రిటిష్ విమెన్, వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు, ఖుదీరాం బోసు, ప్రఫుల్ల చాకి. ప్రఫుల్ల చాకి కొంత దూరం వెళ్ళిన తర్వాత దొరికిపోతారనే భయంతో అతను ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు ప్రఫుల్ల చాకి. ఖుదీరాం బోసు మాత్రం బియానీ అనే ఒక రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తాగుతుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ చూశారు ఖుదీరాం. చూసిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి తను పట్టుకుని అదే ట్రైన్లో వెనక్కి తీసుకొచ్చేశారు. అక్కడితో ఖుదీరాం బోసు బ్రిటిష్ వారికి దొరికిపోయాడు. రైల్లోంచి ఫస్ట్ క్లాస్ దీంట్లో తీసుకొచ్చారు అతన్ని. దిగి నడుస్తూ వెళ్తుంటే బయట అతన్ని తీసుకెళ్లే పోలీసు వాహనం దాకా విలాసంగా జుట్టుని విసురుకుంటూ నవ్వుతూ ఒక నిర్లక్ష్య ధోరణితో వెళ్తున్న ఆ కుర్రాడి గురించి స్టేట్స్మెన్ అని ఇంగ్లీష్ పేపర్ రాసింది. ద వే హీ వాక్డ్, ద వే హీ కేమ్ అవుట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ వాజ్ లైక్ ఎ లయన్, ది యంగ్ బాయ్ వాజ్ లైక్ ఎ లయన్ అని ఇంగ్లీష్ పేపర్ స్టేట్స్మెన్ రాసింది. తీసుకెళ్లారు. తర్వాత ఖుదీరాం బోసుని సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాల తర్వాత ఇతని తరపున వాదించడానికి కొంతమంది బెంగాల్ లాయర్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాదించారు ఖుదీరాం బోసు తరపున. సెషన్స్ కోర్టు జడ్జి ఇండియనే ముజుందార్ ఉరిశిక్ష విధించాడు. చిన్నవాడు, కుర్రవాడు, యావజ్జీవ కారాగార శిక్ష వేద్దాం అలాంటి ఆలోచనలు రాలా. హైకోర్టుకి అప్పీల్ చేద్దామన్న లాయర్ల మాటల్ని ఇతను పెడచమని పెట్టాడు. నేను భారతదేశం కోసం చచ్చిపోతాను, భారతమాత కోసం అన్నాడు. లేదు యావజ్జీవ కారాగార శిక్ష పడితే నువ్వు జైలు నుంచి ఇంకా స్వాతంత్రోద్యమాన్ని నడిపించవచ్చని ఒక చిన్న ఆశ కల్పించారు ఈ కుర్రాడికి. సో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. అక్కడ లాయర్లు అందరూ గట్టిగా వాదించారు. వాదించినప్పుడు అప్పుడిద్దరు బ్రిటిష్ జడ్జిలు, టూ జడ్జి బెంచ్ అది, వాళ్ళిద్దరూ ఫైనల్గా ఇతనికి ఉరిశిక్ష విధించారు. ఆగస్ట్ 11వ తారీఖు 1908వ సంవత్సరంలో ఇతన్ని ఉరి విధించి ఆ ఉరిశిక్షను అమలు చేశారు. ఖుదీరాం బోస్ వాజ్ హ్యాంగ్డ్ జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 18. నూనూగు మీసాల నూతన యవ్వనంతో ఉన్న ఒక యువకుడు భరతమాత ఒడిలో నేల కొరిగాడని చెప్పొచ్చు, కానీ గర్వంగా ఉరిగాడు. ఉద్యమం నిలబాలుడా వీరుడా అభిమన్యుడా, ఉద్యమం నిలబాలుడా వీరుడా అభిమన్యుడా. దీని మీద చాలా పేపర్లు గొప్పగా రాశాయి. ఇతన్ని లాస్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఊరికి అడిగితే నేను చైల్డ్హుడ్లో చాలా నాటీ బాయ్ని, స్కూల్కి వచ్చిన తర్వాత భారతదేశం గురించి ఆలోచన వచ్చిన తర్వాత నాలో బాధ్యత పెరిగిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత చాలా విచిత్రం, అన్ని పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, బెంగాల్ పేపర్లు, అన్ని పేపర్లు కూడా రాసింది ఒక్కటే. ఇతను ద వే హీ వాక్ టు ద గ్యాలోస్, ఆ ఉరికొయ్య దగ్గరికి నడిచిన విధానం గురించి చెప్పారు. అద్భుతం. ఉరికొయ్య దగ్గర నడిచిన విధానాన్ని చెప్పారు. భయం లేదు. ఉరితాడును ముద్దు పెట్టుకునే విధానం చెప్పారు. నవ్వడం, అతని మొహం మీద ఒక చిరునవ్వు, ఆ చిరునవ్వుతో ఆ గ్యాలోస్కి వెళ్ళి ఆ ఉరిశిక్షని విధింపజేసుకుని భారతమాత స్వాతంత్రం కోసం, మనందరం స్వేచ్ఛావాయువులు పీల్చడం కోసం నేల కొరిగిన గొప్ప యోధుడు ఖుదీరాం బోస్. చరిత్రలో ఉరి తీయబడిన మూడో వ్యక్తిగా చెప్పినా నిజానికి ప్రాపర్ బ్రిటిష్ ఇండియాలో ఒక జడ్జిమెంట్లు, సెషన్స్ కోర్టులు, హైకోర్టులు, అప్పీల్స్ అన్నిటి ద్వారా ఉరి తీయబడ్డ మొట్టమొదటి వ్యక్తిగా మనం ఈ కుర్రాడి గురించి చెప్పొచ్చు. ఈజ్ ఖుదీరాం బోస్. ఇలాగే ఎంతోమంది, రాజగురు, సుఖదేవు, మహావీరన్, అళముత్తు, కోణే, ఇలాంటి ఎన్నో పేర్లు ఉన్నాయి ఉరి తీయబడ్డ వాళ్ళందరి గురించి కూడా మనం వాళ్ళందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్క ఎపిసోడు భవిష్యత్తులో మనం చెప్పుకుందామని మీకు తెలియజేస్తూ సెలవు.